నమస్కారం డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వైరస్, వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. 48 గంటల్లోనే ఖాతాలో సబ్సిడీ డబ్బు జమ చేసినట్లుగా మొబైల్కు మెసేజ్. వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు, పలు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. త్వరలో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. ఈ మంకీ పాక్స్ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మంకీ పాక్స్ వైరస్ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న మంకీ పాక్స్ కేసులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒకవేళ ఈ వైరస్ రాష్ట్రంలో ప్రవేశిస్తే వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోని గాంధీ ఆసుపత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని కూడా వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసింది. ఈ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. గాంధీ ఆసుపత్రిలో 20 పడకలు కేటాయించగా ఇందులో పురుషులకు 10, మహిళలకు 10 బెడ్లు ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో 6 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మన దేశంలోకి మంకీ పాక్స్ ఎంటర్ కాకపోయినా అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది. అయితే 500 రూపాయలు మినహా వినియోగదారుడు ఏజెన్సీకి చెల్లించిన మిగతా మొత్తానికి వినియోగదారుని అకౌంట్లోకి 48 గంటల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. జమ చేయడమే కాకుండా చేసినట్లుగా మెసేజ్ కూడా పంపించాలని సూచించింది. తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో ముందుగా గ్యాస్ సిలిండర్కు పూర్తి నగదు చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఆ సబ్సిడీ పైసలు ఎప్పుడు పడతాయన్నది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొంతమంది నెలైన డబ్బులు ఖాతాలో పడకపోవడం, మరికొందరికి అసలు సబ్సిడీ డబ్బులే రాకపోవడంతో తాము అర్హులమా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు మరోసారి చేయూతనివ్వాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణ పథకం అమలు చేయనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేయగా గతంలో 50% రాయితీతో గరిష్టంగా 2 లక్షల వరకు ఆర్థిక భరోసా ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం 5 లక్షలకు పెంచి 3 స్లాబుల్లో అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రుణ పథకానికి సంబంధించి ప్రతి స్లాబ్లోనూ లబ్ధిదారులు తమ వాటాగా 10% చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ ఇచ్చి మిగిలిన 50%ను బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేయిస్తారు. ఇలా ప్రతి ఏటా 1.25 లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చేయూత అందించాలని ప్రతిపాదనలున్నాయి. దీనికోసం లబ్ధిదారుని వాటా, ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణం కలిపి ఏడాదికి 3,000 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో రైలు ప్రయాణికుల్ని అధికారులు అలర్ట్ చేశారు. వచ్చే నెలలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సాంకేతిక పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే నెల 2 నుంచి 29 వరకు మార్పులు అమల్లో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వే అధికారులు. ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనికని చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 29 వరకు విజయవాడ డివిజన్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారు. సాంకేతిక పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం విజయవాడ రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే విజయవాడ మచిలీపట్నం, నర్సాపూర్ విజయవాడ మచిలీపట్నం విజయవాడ భీమవరం జంక్షన్, మచిలీపట్నం విజయవాడ నర్సాపూర్ రైళ్లను విజయవాడ రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలు కూడా నియామకాలు చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చెక్కంపూడి రాజా నియమించారు. బీసీసీఎల్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీసీఎల్ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం కంచి చిరంజీవి, విద్యార్థి విభాగం పానుగంటి చైతన్యం నియమించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీలో మార్పులకు శ్రీకారం చుట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. పలువురికి కీలక బాధ్యతల్ని అప్పగించారు.
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్లను నియమించారు. ఈ ముగ్గురు నేతలకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు జగన్. ఏపీలో మందుబాబులకు మంత్రి కొల్లు రవీంద్ర శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. మంత్రి రవీంద్ర అమరావతి సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీలు, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి స్టిల్లరీలు, మద్యం బ్రాండ్ల కంపెనీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి అవకాశం కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా మంత్రి రవీంద్ర అంగీకరించారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అక్టోబర్ 1 నుంచి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఎంఎన్సీలకు చెందిన పాపులర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేసింది. అధికారులతో 4 బృందాలను 6 రాష్ట్రాల అధ్యయనం కోసం వెళ్లారు. ఒక్కో బృందంలో 3 చొప్పున అధికారులు ఉన్నారు. వీరు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీపై కార్యాచరణ చేపట్టింది. ఆర్ఓఆర్ చట్టంపై తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన చర్చా వేదిక సమావేశం ముగిసింది. నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాలు, లైసెన్స్డ్ సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి ఫ్యాప్సీ భవన్లో చర్చా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి, భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు చట్టబద్ధ కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ కోరారు. అదేవిధంగా సర్వేయర్స్ యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్ట్రార్ అనుసంధానం చేసి వారి యొక్క సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వానికి, రైతులకు మీ సేవలు చాలా అవసరం ఉందని, సర్వేయర్స్కు ప్రత్యేక స్థానం ఉంటుందని ధరణి కమిటీలో ఉన్న సభ్యులు సునీల్ చెప్పినట్లు గుర్తు చేశారు. దీనిపై ఈ రోజు వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరే విధంగా తమ సమావేశం విజయవంతమైందన్నారు. అలాగే తమ డిమాండ్లను గుర్తించి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా తాలీం డైరెక్టర్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ దేవదాస్ సార్ గారు, అదే రిటైర్డ్ ఎంఆర్ఓ బాదాస్ సార్ గారు, అదే రిటైర్డ్ జేసీ గారు, అదేవిధంగా టీఎన్జెస్ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా చాలా మంది ముఖ్య అతిథులు వేదికపైకి ఈరోజు రావడం జరిగింది. అయితే లైసెన్స్ సర్వేల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతన ఆర్ఓఆర్ చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్ట్రార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము. ఈ విన్నపానికి కొరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో భూమి సునీల్ గారే ఈరోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసానిచ్చిపోయారు. తప్పకుండా నూతన ఆర్ఓఆర్ చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రజలకు కానీ, రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సభాముఖంగా చెప్పి వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క గొప్పతనాన్ని ఈరోజు మీడియా ద్వారా కానీ సమాజంకి సమావేశం ద్వారా చెప్పినారు. ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టం ఈ నెల 23 తారీఖు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక తేదీనిచ్చారు. ఆ తేదీ లోపల మేము యొక్క సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము యొక్క ఈ సమావేశం నిర్వహించాము. ఈ సమావేశాన్ని ఈరోజు చాలా విజయవంతంగా పూర్తి చేసినాము. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా మిత్రులకు విన్నపం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని, పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండలాధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, విద్యుత్, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, గ్రామం నుండి మండలాన్ని కలిపి అనుసంధానం చేసే రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘన, ద్రవ్య, వ్యర్థ పదార్థాలు నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందరూ ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, పీడీ థోమస్ శ్రీనివాస్ ప్రసాద్, డిఎంఎన్ హెచ్ఓ శ్రీహరి, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంటైర్ స్టేట్ లో సేమ్ డే మనకి గ్రామ సభ కండక్ట్ చేస్తాము. సో దీన్ని మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు
కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇది వరకు ఈ గ్రామ సభ కేవలం ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కోసం మనం ఈ గ్రామ సభ పెట్టి ఆ విలేజ్కి కానీ ఆ పంచాయతీకి కానీ ఆ జీపీకి ఏమేమి పనులు కావాలి ఆ స్టెప్ ఆఫ్ వర్క్స్ మనము తెలియడం కోసం ఆ గ్రామ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎలాగో గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ఇదేదో ఒక నామకే వాస్తిగా తూపు మంత్రంగా ఈ గ్రామ సభ పెట్టకుండా ఇదే గ్రామ సభలో ఒక కాంప్రిహెన్సివ్గా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ ఒక స్వర్ణ గ్రామ పంచాయతీ, అంటే ఎలాగైతే స్వర్ణాంధ్రప్రదేశ్ మనం అంటున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారో అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీకి చెయ్యాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అంటే ఆబ్జెక్టివ్. దాంట్లో భాగంగానే మనకి 4 మేజర్ హెడ్స్ ఉన్నాయి, 4 మేజర్ కేటగిరీస్. అంటే ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి చెయ్యాలి అనేది ఒక 4 హెడ్స్ ఉన్నాయి. సో అవి నేను ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, నేను మరొకసారి బ్రీఫ్గా టచ్ చేయడం జరుగుతుంది. ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ అంటే రోజువారీ మనకి ఏదైతే ఆ గ్రామ పంచాయతీలో ఉండవలసినటువంటి కామన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి, అందరికీ మళ్ళీ వాటర్ సప్లై ఉందా లేదా, అదేమన్నా సింగిల్ విలేజ్ స్కీమ్లో ఉందా, మల్టిపుల్ విలేజ్ స్కీమ్లో ఉందా, లేదంటే అక్కడ గ్రౌండ్ వాటరా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని అన్ని మతాల దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామని, గజ్వేల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దయచేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా. గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద, మెదక్ క్రిస్టియన్ మీద, మన గజ్వేల్ మస్జిద్ మీద, మక్కా మస్జిద్ మీద ప్రమాణం చేసింది. ప్రభుత్వం వచ్చింది, 8 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే, రైతుకు రైతు భరోసా రాలే, కూలీ రైతుకు భరోసా ఇవ్వలే, కౌడు రైతుకు భరోసా ఇవ్వలే, 24 గంటలు కరెంటు లేదు, 500 బోనస్ అస్సలే లేదు, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాలని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ చేయండి. బ్యాంకర్స్ చెప్పిన 39,000 కోట్లు చేస్తే కానీ అందరికీ రుణమాఫీ జరగదు. ఒకసారి 31,000 కోట్లు అంటారు, ఇంకోసారి 26,000 కోట్లు అంటారు, ఒకసారి 42 లక్షల మంది రైతులు అంటారు, ఒకసారి 22 లక్షల మంది రైతులు అంటారు. రైతుకు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు అంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీ మంత్రులు ఒక మాట, మీరు ఒక మాట, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, రైతు వేదిక చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు ఎక్కడ పోవాలన్నా అర్థం కాని పరిస్థితి. రుణమాఫీ కాకుంటే ఎవరిని అడగాలో, ఎవడు బాధ్యుడో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కమిటీ చేస్తున్నాం, ప్రతి మండలానికి ఒక కమిటీ చేస్తున్నాం. రైతుల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి గజ్వేల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల్ని రుణాలు మాఫీ చేసే వారికి ప్రభుత్వం మెడలు వంచి
ప్రభుత్వం యొక్క కథలనిచ్చే ముచ్చట లేకుండా చేసి తప్పకుండా రైతుల పక్షాన మేము నిలబడతాం. జై తెలంగాణ. మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మన హరీష్ రావు పిలుపు మేరకు ఈరోజు రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిందో ఏం షరతులు లేకుండా మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళు అది పచ్చి అబద్ధమని నిరూపించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం. కావున మేమందరం వీడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏం షరతులు లేకుండా మొత్తం ఉన్న రైతులకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అనేక కోరికలు పెట్టుకుంటా, ఆధార్ నంబర్ సరిగా లేవు అనుకుంటా, అనేక రకాలు అనేక చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఈరోజు రైతులకు మీరు ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఇబ్బంది పెట్టడం సరిది కాదు. అప్పుడు మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే అప్పుడు మన కేసీఆర్ గారు. సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మీరు ఏం షరతులు లేకుండా తక్షణమే మన రైతులకు రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతులకు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, నంగనూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, దుబ్బాక, గజ్వేళ్లలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం 40% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రైతు బంధు నిధులను నిలిపివేసి రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఈ ధర్నాలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, యూత్, విద్యార్థి నాయకులు పలువురు పాల్గొన్నారు. నాకు 6 ఎకరాలు ఉన్నది, 12 ఎకరాలు ఉన్నది. 12 ఎకరాల కింద ఇప్పుడు 5 ఏళ్ళ కింద అప్పు తీసుకున్నా, 6 ఏళ్ళ కింద అప్పు తీసుకున్నా. అప్పు తీసుకుంటే మాపు అవుతుంది అన్నాడు. మాపు అవుతుంది అంటే మాపు అవుతలేదు. వీడికి 2 మట్ల పోయినా బ్యాంకు, మా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా పోయినా. మీ మేడం లేదన్నారు. మేడం లేదంటే మేడం తడిపోతే 2,63,000 అప్పు ఉంది. నెలకు 2,63,000 అప్పు ఉంది. 2,63,000 కడితే నీకు 2 లక్షలు మాపు అవుతాయి అని చెప్పింది. అవి కాలే, ఇవి కాదు, ఇంకేవి కూడా కాలేదు. నా పేరు కనకయ్య, రాచకొండ కనకయ్య, ఎంత చనిపల్లె. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ రైతులమందరం ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు, వెంటనే పోయి బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది 9వ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినావు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా 40% మందికి కూడా చేయలేదు, 17 కోట్లు మాత్రమే చేసినావు. ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి? రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు. ఇలా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. సంపూర్ణ రుణమాఫీ జరగాలి, ఎలాంటి షరతులు లేకుండా. ఇంకొక 61 కోట్లు అయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది. కాబట్టి వెంటనే రుణమాఫీ చేయాలి రైతులందరికీ. అలాగే రైతు భరోసా కూడా ఇవాళ రైతులందరూ వరి నాట్లు వేసుకున్నారు. ఇలా మళ్ళా ఎరువులు వేసుకునే కాలం వచ్చింది. రైతులు పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు, ఇలా మళ్ళా వెనకటి కాలం ముంగడొచ్చింది. మేము చంద్రశేఖరరావు గారిని అనవసరంగా పొరపాటున పొడగొట్టుకున్నాం. చంద్రశేఖరరావు పోతానని తెలియదు మాకు. స్థానిక నాయకుల యొక్క కోపం మీద ఇలా ప్రభుత్వాన్ని కింది మీద చేసుకున్నాం. ఇలా మా బతుకు ఆగమైంది. ఇలా మేము మళ్ళా సాహుకారుల దగ్గర పోయి మళ్ళా మిత్తిలకు బతిలాడి తెచ్చుకునే కాలం వచ్చిందని ఇలా రైతులు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడది. మీరు వెంటనే మీరు ఒక రెడ్డి అనే గౌరవం మీద చెప్తున్నా. మీకు కూడా రైతులంటే వ్యవసాయం అంటే తెలుసని అనుకుంటున్నా. కాబట్టి వెంటనే మీరు ఈ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా నువ్వు 2 లక్షలే రుణమాఫీ చేయి. వానికి ఎంత అప్పుడని 2 లక్షల రుణమాఫీ చేస్తే అప్పు మొత్తం ఆ రైతు కట్టుకుంటాడు. కట్టుకుంటేనే ఆయనకు క్లియర్ అవుతుంది, లేకపోతే ఆయనకు మళ్ళీ అప్పులు చేయి.
మీరు మాట ఇచ్చినటువంటి రుణమాఫీ మొత్తం రేషన్ కార్డు పెడుతున్నావు. రేషన్ కార్డు పెట్టి కుటుంబం అంటున్నావు. కుటుంబంలో రైతులు కాదా? కుటుంబంలో వ్యవసాయాలు చేసుకుంటున్నారు. మహిళా రైతులు ఉన్నారు. మహిళా రైతులు కూడా ఉన్నారు. మహిళా రైతుల పేరు మీద కూడా రుణాలు లేవు. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సాగిస్తుందని మా హరీష్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో కేసీఆర్. కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి గురువారం జరిగినట్లుగా తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లి వేడుకలు తన ఊళ్ళో తన బంధువుల సమక్షంలో జరిగినట్లు కనిపిస్తోంది. ఈ వేడుకలకు సినీ సెలబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్లు కనిపించడం లేదు. రాజావారు రాణి గారు అంటూ తెరపైకి పరిచయమైన జంట ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారింది. కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి ఆగస్టు 22న అర్ధరాత్రి జరిగింది. ఈ పెళ్లి వేడుకలు కిరణ్ అబ్బవరం సొంతూరులోని జరిగినట్లుగా కనిపిస్తోంది. బంధుమిత్రుల సమక్షంలో కిరణ్ అబ్బవరం పెళ్లి ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లుసానే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రాకు నిరాశ ఎదురైంది. తన కెరీర్ బెస్ట్ త్రో 89.49 మీటర్లు నమోదు చేసినప్పటికీ అతనికి 2వ స్థానమే దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించిన నీరజ్ చోప్రా అంతకు మించి త్రో విసిరాడు. అయితే ప్యారిస్ గేమ్స్లో కాంస్యం సాధించిన గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ నీరజ్ చోప్రాను అధిగమించాడు. పీటర్స్ 90.61 మీటర్లు త్రోతో లుసానే డైమండ్ లీగ్లో ఛాంపియన్గా నిలిచాడు. కాగా నీరజ్ తన చివరిదైన 6వ ప్రయత్నంలో సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశాడు. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్లోనూ 2వ స్థానంలో నిలిచాడు. మునుపటి బెస్ట్తో 89.45ను అధిగమించాడు. ఈసారి 89.49 మీటర్లు బల్లెం విసిరాడు. అయితే తన కెరీర్ బెస్ట్ త్రోను నమోదు చేసిన నీరజ్ చోప్రాకు మాత్రం నిరాశ ఎదురైంది. కెనడా క్రీడాకారుడు ఆండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల త్రోతో లుసానే డైమండ్ లీగ్లో ఛాంపియన్గా నిలిచాడు. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బరిలోకి దిగిన తొలి పోటీలు ఇవే కావడం గమనార్హం. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.